వెల్కమ్ టు పెరటి రుచులు. ఈనాటి మన పెరటి రుచుల్లో భాగంగా హైదరాబాద్లోని భాగ్లింగంపల్లికి వచ్చేసాం. అదే అండి, మీనా గారింటికి వచ్చేసాం. క్రితం ఎపిసోడ్లో మీనా గారు వారి పెరటితోనే మనం పరిచయం చేస్తూ ఉన్నారు. అలాగే ఈనాటి ఎపిసోడ్లో మిగిలిన విషయాలు మనం పరిచయం చేసుకుందాం. మరి ఎందుకు ఆలస్యం, మన ఎపిసోడ్ స్టార్ట్ చేద్దామా? కమ్ ఆన్, లెట్స్ స్టార్ట్ అవర్ పెరటి రుచులు. ఓకే మీనా గారు, మరో ఎపిసోడ్కి సుస్వాగతం అండి. క్రితం ఎపిసోడ్లో మీ పెరటి తోటలో చాలా విషయాలు తెలుసుకున్నాం. ఈనాటి ఎపిసోడ్లో మిగతా విషయాలు తెలుసుకుందాం. సో మరి తెలుసుకునే ముందు మీకు తెలిసిందే, మన ఎపిసోడ్ స్టార్ట్ చేసే ముందు మన ఆడియన్స్ అందరికీ మొక్కల మీద అవగాహన ఉండాలన్న ఉద్దేశంతో ఈ సెగ్మెంట్ ఉంది. మరి ఈనాటి మన ఎపిసోడ్లో ఏ మొక్క చూపిస్తున్నారు మా ఆడియన్స్కి క్వశ్చన్ లాగా? ఇక్కడ రెడీ ఉంది సార్ మొక్క. ఓకే, ఎదురుగానే ఉంది. ఓకే, చూడండి, ఏదో మిర్చిలాగా కనిపిస్తుంది. మిర్చిలాగా కనిపిస్తుంది, కానీ ఇది మనము క్లీన్లీనెస్ కోసం వాడుకుంటాం, హైజీన్ గా ఉండడం కోసం వాడతాం అన్నమాట. ఓకే ఠీకే, చూడండి, ఆలోచన చెయ్యండి. సో మంచి ఇదేదో ఫ్లవర్ లాగా ఉంది, కానీ క్లీన్లీనెస్ కోసం వాడతారంట. ఓకే, గెస్ట్ అంతవరకే క్లూ ఇవ్వగలం, అంతకంటే క్లూ ఇవ్వలేము. సో గెస్ట్ చేస్తూ ఉండండి, ఆన్సర్ ఎపిసోడ్ ఎండింగ్లో రివీల్ చేస్తాం. ఓకేనా? ఓకే, తోటలోకి ఎంటర్ అయిపోదామండి. పదండి సార్. ఇది స్ట్రాబెర్రీ జామా సార్. స్ట్రాబెర్రీ యాక్చువల్గా మీరు అంటే అప్పుడు మీ పెద్దనాన్నగారు గ్రో చేసేటప్పుడు ఈ కైండ్ ఆఫ్ జామ లేవు. ఓన్లీ జామ అంటే ఓన్లీ రెడ్ వైట్ అంతే తెలిసింది. ఇప్పుడు కొత్త కొత్త వెరైటీస్ వచ్చేస్తున్నాయి. 1 kg జామ అంటారు, స్ట్రాబెర్రీ జామ అంటారు, సీడ్లెస్ జామ అంటారు. జామకాయ సీడ్ లేకుండా తినబుద్ధి కానే కాదు సార్, అది క్రంచీనెస్ రావాలి, అది ఉంటేనే మజా ఉంటుంది జామ అంటే. అవన్నీ నాటు జామలు. ఇది బ్లీడింగ్ హార్ట్ సార్. వైట్ ఫ్లవర్ వచ్చి దీంట్లో రెడ్ లా చిన్న బాల్ లాగా వస్తుంది. మీ వెనకాల ఉన్నది పింక్ బ్లీడింగ్ హార్ట్, అక్కడ చూడండి, ఇదిగో ఇది పింక్. అలాగే ఇదేంటండి, ఇది చిన్న దాంట్లో పెట్టారు, ఏం పెట్టారు? ఇది ధతురా సార్, బ్లాక్ ధతురా. దీనిలో ఏ ప్రాబ్లం ఉండదండి? లేదు సార్, కొంచెం రోజుల తర్వాత మార్చేస్తాను, పెద్దగా అవుతుంది చెట్టు. ఓకే, పెద్దగా కట్ చేసేసి నార్మల్ పెట్టేస్తారు. చూడండి ఎంత ఇదంటే, చిన్న మొక్క పెట్టినా సరే పెరగాలి అని డిసైడ్ అయిపోతే చూడండి, కింద వాడి కూడా చూడండి ఎట్లా వచ్చేసింది. చూడండి, గ్రేట్ అసలు ఎంతకైనా నేచర్. సో ఇటేమున్నాయి? ఇది బ్రహ్మకమలం అన్నారు సార్, కానీ నాకు ఇప్పటి వరకు ఏం రాలేదు. ఐఎమ్ వెయిటింగ్. ఇదేమో మల్టీవిటమిన్. యూజ్ చేస్తారండి మల్టీవిటమిన్? చేస్తాను సార్. కరివేపాకు చట్నీ చేసినప్పుడు దాంట్లోనే ఈ ఆకులు వేసేస్తాను, డ్రై ఆకులు వేసేస్తాను. కరివేపాకు దాంట్లోనే అది కూడా వేసేస్తే సరిపోతుంది. ఇది అడేనియమ్స్ సార్. అడేనియమ్స్ చూడండి ఎంత చిన్న దాంట్లో ఉంది, కింద రూట్స్ వచ్చేసాయి. ఇది పెట్టి ఎన్ని రోజులు అయింది అడేనియం? ఇది 1 year పైన అయిపోయింది సార్. 1 year కింద కూడా వచ్చేసాయి రూట్స్ దీనికి. సో ఈ బల్బు కూడా చక్కగా వచ్చిందండి. సో అడేనియం కి పెద్ద మెయింటెనెన్స్ ఏం అవసరం లేదు. ఏం లేదు సార్, 0 మెయింటెనెన్స్. ఇవి ఇది బ్లాక్ జెడ్ సార్. బ్లాక్ జెడ్. గ్రీన్ చాలా చూసుంటారు మీరు. అవును, గ్రీన్. బ్లాక్ కొంచెం రేర్, చాలా బాగా పెరిగింది ఇది కూడా. ఓకే, సో ఇది దాంతో పాటు వచ్చేసింది ఆల్రెడీ. ఇంకో ఇది కూడా వస్తున్నట్టుంది కదండి, కొత్త షూట్ కూడా వస్తుంది సార్. సో ఇవన్నీ ఏంటండి? ఇవన్నీ ఆర్నమెంటల్స్, క్యాక్టస్. అదేమో రబ్బర్ ప్లాంట్. మీరు చూస్తే కంటైనర్ చూస్తే షాక్ అయిపోతారు. ఓ మై గాడ్, ఇంత చిన్న దాంట్లో రబ్బర్ ప్లాంట్ వచ్చేసి. అది వెయిట్ ఆగట్లేదని దాని మీద రాయి పెట్టాను. అచ్చా, ఇటు సపోర్ట్ కోసం. ఇది లేకుంటే సపోర్ట్ ఇటు తీసుకుంటే ఆగుతుంది అన్న ఐడియాస్, చిన్న ఐడియాస్. ఇది బరువు అయిపోయి ఇప్పుడు ఇటు బెండ్ అయిపోతుంది కాబట్టి సపోర్ట్ ఆగుతుంది. ఇవన్నీ ఎయిర్ ప్యూరిఫైయర్స్ కిందకి వస్తుంది కదండి? అవును సార్. సూపర్. సో ఎయిర్ ప్యూరిఫైయర్స్ అందరు కొనుక్కుంటున్నారు ఇంట్లో, దాని బదులు ఇట్లా ప్లాంట్స్ పెట్టుకుంటే ఎయిర్ ప్యూరిఫైయర్ లాగా పనిచేస్తుంది. ఇది యాపిల్ ప్లాంట్ సార్. యాపిల్? రెగ్యులర్ యాపిల్ అండి? రెగ్యులర్ యాపిల్. సో ఇదేంటండి, ఇది మీరేసారా లేకుంటే? కాదు సార్, అదొక పురుగు. స్లగ్స్ అంటారు. అయితే కనిపించినప్పుడు నేను ఏం చేశాను, మన నార్మల్ సాల్ట్ ఉంది కదా, సాల్ట్ స్ప్రింకిల్ చేశాను, అది చచ్చిపోయింది. దాంట్లో ఇప్పుడు ఏం లేదు, ఎంప్టీ. అవును, ఓకే ఓకే. శంకు అంటారు కదా, శంకు పువ్వు. సాల్ట్ ఈస్ ద బెస్ట్ రెమెడీ దీనికి. ఓకే, ఇది చాలా చాలా సెన్సిటివ్ ఇది యాక్చువల్లీ.
ఇది చాలా సెన్సిటివ్ గా సాల్ట్ వాటర్ వేయడం వల్ల ఇది అయిపోయినట్టు. సో ఇల్లు ఓకే ఫైన్. ఓకే సూపర్. ఇది వంకాయ సార్, అక్కడ కూడా ఒకటి ఉంది, దానికి ఫ్లవర్ కూడా వచ్చింది. ఓకే ఫస్ట్ టైం ఐఎమ్ గోయింగ్ టు గ్రో బ్రింజాల్ ఇన్ మై గార్డెన్. కానీ ఒక్కసారి బ్రింజాల్ వచ్చింది అంటే ఇక కంటిన్యూ అది ఈల్డ్ ఇస్తూనే ఉంటుంది. సూపర్. ఎందుకంటే చాలా మంది మన గార్డెనర్స్ లో చూస్తే ఈ ఉంటే మినిమం దానికి 1/2 kg తక్కువ కాకుండా బ్రింజాల్స్. అవును సార్. ఓకే ఫస్ట్ టైం చేశారు. దీన్ని పెద్ద పాట్ లో మారుస్తే ఇంకా బాగా మార్చేస్తాను సార్. దానికి అసలు బతుకుతుందో లేదో అనుకున్నాను, బతికింది. ఇప్పుడు ఐ విల్ చేంజ్ ఇట్. ఇది తోటకూర సార్, వైట్ తోటకూర. ఇది కూడా వైట్. దీనికి ఫ్లవర్స్ వస్తాయని నాకు చాలా నచ్చింది కలర్. అక్కడ ఉంది ఫ్లవర్, మీకు చూపిస్తాను. ఇది కరివేపాకు. ఇదేమో అది పందం ప్లాంట్ అంటారు, అదే దీపం పెట్టినప్పుడు ఈ లీఫ్ తో పెడితే ఆయిల్ హౌస్. పాండవ ఎగ్జాక్ట్లీ. నాకు కొన్ని తెలుగు వర్డ్స్ చాలా అండి. ఇంత ముందు పాండవ బతి చాలా మంది తెలియదు. ఎప్పుడైతే మనం ఈ గార్డెనింగ్ చేయడం అందరు స్టార్ట్ చేశారో అప్పటి నుంచి అందరికి కూడా పాండవ బతి అనేది తెలిసిపోయింది. ఎందుకంటే పాండవులు అప్పుడు వనవాసానికి వెళ్ళినప్పుడు అక్కడ లైట్ ఏం లేకుంటే చేసి అలా వేస్తే పొద్దు నుంచి నైట్ అంతా వెలుగుతూ ఉండేదంట. అంటే అప్పుడు వత్తులు ఇత్తులు లేవు కదా వాళ్ళ దగ్గర. అవును సార్. ఓకే ఫైన్. సో ఇటండి ఇదైతే ఫ్లవర్ సార్, దీన్ని ఏమంటారు, నందివర్ధనమా సంథింగ్. ఇది ఒక కలర్ ఉంది, ఎల్లో ఒకటి ఉంది, ఒకటి రెడ్ కూడా పెట్టాను, చూడాలి. అది మల్లె సార్, తీగ మల్లె. అవన్నీ మల్లె చెట్లు సార్ కింద. ఇవన్నీ రోజెస్. సో మీరు ఒక దగ్గర అంతా ఈ ఆర్నమెంటల్ ప్లాంట్స్ అన్ని ఒక దగ్గర అండ్ ఈ ఫ్లవర్ ప్లాంట్స్ అన్ని ఒక దగ్గర సెగ్మెంట్ చేస్తాను. ఓకే సూపర్ నైస్ అండి. ఇక్కడ కొద్దిగా వెజిటబుల్స్ కూడా ఇక్కడ సెట్ చేసినట్టు. ఇప్పుడు రీసెంట్లీ స్టార్ట్ చేస్తాను. ఓకే అయితే ఇవి ట్రయల్ అండ్ ఎర్రర్ అన్నమాట నాకు వెజిటబుల్స్. ఐఎమ్ నాట్ వెరీ గుడ్ ఇన్ టు ఇట్. ఓకే ఓకే ఫైన్ అండి. ఎందుకంటే మీరు ఆల్మోస్ట్ ఇవన్నీ మెయింటైన్ చేసుకున్నారంటే వెజిటబుల్స్ కూడా ఈజీగా మీరు గ్రో చేయగలుగుతారు. రావాలి సార్. సో ఇక్కడ అండి ఇది ఎలిఫెంట్ ఇయర్ అండి. ఎలిఫెంట్ పెద్ద పెద్ద ఆకులు. ఒకటే పెద్ద కుండలో 4-5 వేసేసాను సార్, ప్లేస్ లేదని. ఓకే కుండ రంజన్ అంటారు కదా, రంజన్ నీళ్ళకు వాడతారు కదా, చలివేంద్రంలో పెడతారు ఎక్కువ. వాటిలో పెట్టేశారు. సూపర్. ఒక దాంట్లో యాక్చువల్ గా పెద్ద స్పేస్ ఉంటే అందులో చాలా మొక్కలు పెట్టుకోవచ్చు. ఇలా చాలా యూస్ఫుల్ కూడా ఉంటాయి. ఓకే ఇవన్నీ ఆర్నమెంటల్ సార్ ఇక్కడ ఉన్నవన్నీ. ఇదేమో స్టార్ ఫ్రూట్ సార్. ఇది స్టార్ ఫ్రూట్. నేను లేను, ఒక ఫ్రూట్ వచ్చినుండే దీనికి, కోతి తినేసింది నేను లేనప్పుడు. పోనీలేండి, దేవుడికే ఇచ్చినట్టు, అది నైవేద్యం పెట్టినట్టు ఆంజనేయ స్వామికి అనుకున్నాను. అది నేరేడండి కింద ఉన్నది. చూసారా, చిన్న దాంట్లో అడేనియం పెట్టారు చూడండి. ఇంత చిన్న దాంట్లో కూడా అడేనియం వచ్చేసింది. ఎంత చిన్న చూడండి, సూపర్ అండి. చిన్న దాంట్లో కూడా చక్కగా ఎంత పెద్దగా వచ్చేసింది. ఇదైతే డ్రమ్ స్టిక్ ప్లాంట్ చూస్తున్నారు, 2 ఉన్నాయి. ఇది పక్కకు పెట్టాలండి, ఇది కనపడకూడదు. ఇది మధ్యలోకి వచ్చేసింది, మా షూటింగ్ మధ్యలోకి వచ్చింది చెప్పి పక్కన, అందుకే పక్క. కానీ ఇలా రావాలి. డ్రమ్ స్టిక్ చాలా ఇప్పుడు ఇది కూడా చిన్న పాట్ లోనే ఉంది సార్, వాటర్ బబుల్ లో పెట్టాను. ఓకే చిన్న దాంట్లోనే వచ్చింది. అవును సార్. ఈ మల్బరీస్ నిన్న కోత వచ్చి తీసేసింది, చాలా మటు ఫుల్ ఉండే ప్లాంట్. మల్బరీస్ చాలా స్ట్రాంగ్ గా హెల్దీగా వస్తున్నాయి. అవును సార్. చక్కగా ఏమి ఇస్తున్నారు వీటికి? నేను ఏమి అయ్యాను సార్, ఏమీ అయ్యాను. ట్రైకోడర్మా అది ఇది ఏదేదో అంటారు, నేను అవన్నీ ఓన్లీ సన్లైట్ అండ్ వాటర్ అంతే. అంతే. అంటే చాలా మందికి బేసిక్ గా మొక్కలు బాగా రావాలి మనకి అనుకుంటే చాలా రకాలుగా పెస్టిసైడ్స్ ఇన్ ద సెన్స్ లైక్ ఓన్లీ నేను నీమ్ ఆయిల్ స్ప్రే చేస్తాను సార్. ఏదైనా పెస్టిసైడ్స్ నీమ్ ఆయిల్ ఒకసారి రెగ్యులర్ చేస్తాను. నీమ్ ఆయిల్ 15 days కి ఒకసారి. ఇంకా వాటర్ సన్లైట్ అంతే. అంతే. ఓకే ఫైన్ సూపర్. అట్లా కూడా బాగా చక్కగా సర్వైవ్ అవుతుందంటే మీ హ్యాండ్, కొంతమంది హ్యాండ్ బట్టి కూడా ఉంటుంది. కానీ ఇప్పుడు ఏదైతే మనకి ఈ మల్బరీ ఉందో, ఈ మల్బరీకి ప్రూనింగ్ చేస్తే ఎక్కువగా బాగా వస్తుంది అంటారు. అవును సార్. ఇప్పుడు ఇది ఫ్రూట్ అయిపోయాక బ్రాంచెస్ కట్ చేసేస్తాను, లీవ్స్ అన్ని తీసేస్తాను. లీవ్స్ తీసేస్తే ఫ్రూటింగ్ చాలా తొందరగా వచ్చేస్తుంది మళ్ళీ. సూపర్. ఎందుకంటే నేను కూడా మన ఈ షోలోనే, మన అభిరుచి మన ఈ కార్యక్రమంలోనే, పెరిటోచిల్ కార్యక్రమంలో వెళ్ళినప్పుడు చాలా మంది దగ్గర చూశాను, ఎప్పుడైతే చక్కగా దాన్ని ప్రూనింగ్ చేశారో ఇలా గుబురుగా చక్కగా వచ్చు. సూపర్. సో ఈ ఫ్రూట్స్ అయిపోయాక మళ్ళీ ప్రూనింగ్ చేసేస్తారు. అంతే సార్. ఓకే. సో ఇక్కడ కూడా ఒక జాగ్రత్తగా తినేయండి సార్. తినేస్తుంది. ఇది అంజీర్ సార్. అంజీర్ కూడా వచ్చాయి సార్ ఇంతకు ముందు. ఓకే అంజీర్.
ఓకే ఫైన్. ఇక్కడ అండి ఇదంతా ఇవన్నీ ఆర్నమెంటల్స్ సార్. ఇవన్నీ ఆర్నమెంట్. ఇవన్నీ ఆర్నమెంటల్స్ అక్కడ నుంచి అక్కడ వరకు. ఇవి కూడా ఇది తోటకూర సార్. తోటకూర సీడ్స్ కూడా చక్కగా ఉన్నాయి. అవును సార్. ఇండిపెండెంట్ సీడ్స్ వేసేస్తాను సార్, దాంట్లోనే వేసేస్తే మళ్ళీ వచ్చేస్తాయి. ఓకే ఫైన్. ఇటు మేడం ఇవన్నీ మందారాలు సార్, ఇక్కడ నుంచి అన్ని మందారాలే. ఇది బుద్ధాస్ బెల్లి అంటారు సార్. ఓకే. ఈ ప్లాంట్ ఇలాగే వస్తుంది, కింద ఫ్లఫీ ఉంటది, థిక్ ఉంటది, పైన సన్నగా అయిపోతా ఉండి ఇట్లా చిన్న చిన్న ఫ్లవర్స్ బంచ్ వస్తుంది దీనికి. సో ఇక్కడ అంతా కూడా ఆనియన్ పీల్స్ వేసేసారు. అవును సార్. ఆనియన్ పీల్స్ వేయడం వల్ల ప్రాఫిట్ ఏంటండి, దీని వల్ల లాభం? ఎన్పికే డైరెక్ట్ ఉందంటారు సార్ దాంట్లో, నైట్రోజన్ ఫాస్ఫరస్ అండ్ అందుకని నేను ఆనియన్ పీల్స్ డైరెక్ట్ వేసేస్తాను. కొంతమంది అంటారు వేయొద్దు స్లగ్స్ వస్తాయి, బట్ అది ప్రిజర్వ్ చేసి ఎండబెట్టి చేయడానికి నాకంత ప్లేస్ లేదని అలాగే డైరెక్ట్ వేసిస్తాను. బట్ టీ పొడి మాత్రం నేను డ్రై చేస్తాను రెగ్యులర్గా. ఇప్పుడు ఎందుకంటే టీ పొడిలో మనకి మిల్క్ ఉంటుంది, షుగర్ ఉంటుంది. ఎస్ కాదు సార్, అది మొత్తం నేను క్లీన్ చేస్తాను. మొత్తం టీ పొడి ఒక కంటైనర్లో వేసేసి 2-3 సార్లు వాష్ చేస్తాను. వాష్ చేసిన తర్వాత ఇక్కడ తెచ్చి అక్కడ ట్రేస్ ఉన్నాయి మీకు చూపిస్తాను, ట్రేలో స్ప్రెడ్ చేసి పెట్టేస్తాను. ఇప్పుడు ఇదంతా అదే సార్, ఇదంతా టీ పొడియే, డ్రై టీ పొడి. ఎగ్ షెల్స్ 2-3 ఉంటే అవి కూడా కలిపేస్తాను. తర్వాత మిక్సీ పట్టేస్తాను ఒకసారి, ఎందుకంటే ఇది డైరెక్ట్ గా వేసామనుకోండి మట్టిలో ఎర్త్ వర్మ్స్ ఉంటాయి, దానికి కట్ అవుతాయి. ఇవి షార్ప్ ఎడ్జెస్ ఎర్త్ వర్మ్ కి డేంజరస్. చాలా డెడికేట్ ఉంటాయి. అవును సార్. చాలా అంటే అవి బేసిక్ గా ఈ ఎర్త్ వర్మ్స్ ఏదైతే ఉన్నాయో మనం వానపాములు అంటాం కదా, అవి ఎక్కడైతే ఆర్గానిక్ గా అంటే ఎక్కడ ఇంత కూడా ఒక 1% కూడా పురుగు మందులు లేని చోటే అవి సర్వైవ్ అవుతాయి. ఎందుకంటే ఇప్పుడు చూస్తున్న పొలాలలో చాలా దగ్గర ఎర్త్ వర్మ్స్ కనపడవు. ఎందుకు అంటే పురుగు మందులు కొడుతున్నారు. కానీ ఇప్పుడు మా ఇంట్లో అయితే ఇంత పెద్దగా వచ్చేస్తాయి సార్, పాట్స్ ఎత్తేస్తే దాని కింద ఉంటాయి. సో ఇది ఒకసారి ఇప్పుడు మీరు ఎట్లా టీ పొడి అన్నారు కానీ దీని గురించి కూడా మాట్లాడదాం. దీన్ని ఎట్లా ఇప్పుడు చాలా మంది ఇంట్లో టీ చేసుకుంటూ ఉంటారు, దాన్ని ఎట్లా మనం ప్యూరిఫై చేసుకుని మొక్కలకు వేయాలి? ఇప్పుడు మనము టీ పొడి కడిగేసి శుభ్రంగా 3-4 సార్లు దాంట్లో షుగర్ కంటెంట్ అదంతా తీసేసి మొత్తం కడిగేసి ఒక ట్రే తీసుకోవాలండి. ఆ ట్రేలో మీరు ప్రిజర్వ్ చేస్తూ పోతే ఇలా ఉంటుంది, కొంచెం పచ్చిగున్నది. ఇది ఇలా డ్రై చేస్తూ అవుతుంటే మీకు మొత్తం డ్రై అయిపోతుంది. అయ్యాక మీరు మీ చెట్లకు కొంచెం తవ్వినప్పుడు ఇది డైరెక్ట్ గా ఒక గుప్పెడేసేస్తే సరిపోతుంది. ఏంటంటే ఇంట్లో రెగ్యులర్ గా టీ పొడి వాడుతూ ఉంటాం కదా, ఆ టీ పొడి వాడినప్పుడు దాన్ని పడేయకుండా ఎన్నైనా స్టోర్ చేసి ఒక సర్టన్ అమౌంట్ అయినాక దాన్ని బాగా కడగాలి, దాన్ని బాగా వాష్ చేయాలి. ఎందుకంటే దాంట్లో మిల్క్ కంటెంట్ ఉంటుంది, షుగర్ ఉంటుంది, కాబట్టి అది మొక్కలకి చాలా హార్మ్ఫుల్. దట్స్ వై దాన్ని బాగా కడిగి తర్వాత ఎండబెట్టాక మొత్తం దాంట్లో ఉన్నదంటే వెళ్ళిపోతుంది. అప్పుడు మనం ఒక గుప్పెడు మొక్కలకు వేయడం వల్ల ప్రాఫిట్. ఇది వేస్తే ఏమేమి వస్తుందండి ఎక్కువగా మొక్కలకి? ఇది ఎన్పికే సార్, నార్మల్ ఎన్పికే. ఇది మనం నేచురల్ ఎన్పికే అన్నమాట. మనం బయట నుంచి తెచ్చి చేయాల్సిన అవసరం కాదు, నేచురల్. కెమికల్ బేస్డ్ యూజ్ చేసే బదులు డైరెక్ట్ ఇది వేసేస్తే బాగుంటుంది ఎన్పికే అలా. సో ఇవన్నీ కూడా ఇక్కడ ఇంకా ఇవన్నీ కూడా మనకి ఇవన్నీ మందారాలే సార్. ఎన్ని రకాల మందారాలు ఉన్నాయండి మీ దగ్గర? ఉన్నాయి సార్, 15-20 వెరైటీస్ ఉండొచ్చు. సో ఇవి కూడా వాడతారండి హెయిర్ కి? దానికి లీవ్స్ తీస్తాను, ముదిరిపోయిన లీవ్స్ తీసేసి హెన్నాతో పాటు క్రష్ చేసేస్తాను మిక్సర్లోనే. మా ఇంటి దగ్గర ఉన్న మా ఫ్రెండ్స్ కూడా అడుగుతారు ఎప్పుడెప్పుడు మందారాకులు ఏమో హెన్నా మిక్స్ చేసుకుంటానని. చిన్న చిన్న పాట్స్ పెట్టేస్తారండి ఇట్లా. ఇదేంటండి? ఇదేంటి? గులాబీ అండి, బతకలేదు. గ్రాఫ్టింగ్ చేస్తారా? ఓకే. సో గ్రాఫ్టింగ్ ఏ మొక్క గ్రాఫ్ట్ చేస్తారు? రోజే సార్. రోజే. ఓకే. ఎలా చేస్తారండి గ్రాఫ్ట్? అది మెయిన్ స్టెమ్, దేశీ గులాబీ స్టెమ్ తీసి దానికి ఒకటి ఎల్లో కన్ను పెట్టాను. స్టార్టింగ్ లో కొంచెం చిగురు వచ్చింది, తర్వాత డ్రై అయిపోయింది, ఇంకా నేను దాన్ని వదిలేసాను అనమాట. ఒక ప్రయోగం అయితే చేశాను, అదే ట్రయల్ అండ్ ఎర్రర్ అనమాట. నెక్స్ట్ టైం సక్సెస్ అవుతారు, తప్పేం లేదు. సో మనం చేస్తే ఏంటంటే మనకు కావాల్సిన రెండు కలర్స్ వస్తూ ఉంటాయి ఒకటే దానికి, అప్పుడు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. మనం కూడా ఒక డాక్టర్ లాగా ఫీల్ అవుతూ ఉంటాం ప్రయోగం చేసినప్పుడు. ఇది అంబ్రెల్లా పామ్ సార్, సీడ్స్ తోటే వచ్చేసింది ఇది. అక్కడ ఉంది పాట్ లో. సో ఇక్కడ ఇవన్నీ మీ ఇంట్లో బాగా కుండలు బాగా వాడతారండి, అన్ని ఇక్కడ పెట్టేసారు పెద్ద పెద్ద రంజన్లలో. అవును సార్, ఎందుకంటే అక్కడ చలివేంద్రం మీరు ఇప్పుడు ఆన్ ద వే సుందరయ్య కేంద్రం చూసుంటారు, అక్కడ వాళ్ళు పెడతారు. ఆఫ్టర్ దే యూజ్ ఇట్
వాళ్ళు అలాగే వదిలేస్తారు అవి. ఓకే ఓకే. అయితే లాస్ట్ ఇయర్ నేను వాళ్ళని అడిగి తెప్పించుకున్నాను. సూపర్. యూజ్ చేయకుండా పక్కన పడేసి ఎవడో ఒకటి తీటగా దాన్ని తీసి కొట్టి పగలు కొట్టి ఇదని చెప్పి దాని బదులు ఇలా యూజ్ చేసుకోవడం బెస్ట్, ది బెస్ట్ థింగ్. అంటే ఇప్పుడు మీరు మొక్క పెట్టేటప్పుడు మీరు ఏమేం సాయిల్ యూజ్ చేస్తారండి? సాయిల్ అయితే 50% అండ్ శాండ్ 20%, కంపోస్ట్ 30%. ఓకే అంతే, ఇంకా ఈ 3 కలిపేసి ఇక మొక్క పెట్టేస్తాం అంతే. సూపర్. సో వర్మీ కంపోస్ట్, సాయిల్ అండ్ శాండ్. శాండ్ అంతే. శాండ్ ఎందుకండి? అది మట్టి గట్టిగా కాకుండా ఉండాలని, లూజ్ ఉండాలని, వాటర్ స్టాగ్నేట్ అవ్వకుండా ఉండాలని. ఎందుకంటే మనం చెట్టు కొన్నప్పుడు వాళ్ళు రెడ్ సాయిల్ లేదా బంకమట్టిలో పెట్టిస్తారు. అది మనం డైరెక్ట్ గా పెట్టేసామనుకోండి ఆ రూట్స్ స్ప్రెడ్ అవ్వడానికి దానికి ప్లేస్ ఉండదు. అందుకని ఆ బంకమట్టి ఒకవేళ ఉంటే అది తీసేసి నేను రెడీ చేసిన సాయిల్ మిక్స్ తో డైరెక్ట్ పెట్టేస్తాను. ఎస్ అండి, ఎందుకంటే చాలా మంది మనకి ప్రాబ్లం ఎక్కడ వస్తుంది అంటే బేసిక్గా ఎప్పుడైతే మనము మొక్క వాటి వేర్లు స్ప్రెడ్ అవ్వడానికి అవకాశం లేకుండా ఉంటుందో అప్పుడే మొక్క గ్రో అవ్వదు. సో అందుకని కొంత ఇసుక, కొంతమంది కంకర్రాలు కూడా వేస్తుంటారు, కంకర్రాలు కూడా వేస్తారు. ది బెస్ట్ థింగ్ అనమాట. గట్టిగా అయిపోయింది అనుకోండి, చూస్తే బండరా ఇట్లా పగలు కొట్టాల్సి వస్తూ ఉంటుంది, వాటర్ పోసి టైట్ అయిపోతుంటుంది, ఇసుకేసుకోవాలి. సూపర్ అండి. ఇంకో విషయం అండి, మరేంటి మీరు మొక్కలతో మాట్లాడతారా? చాలా మంది మాట్లాడతారు సార్. ఓకే, సో గార్డెనర్స్ అందరూ కూడా మొక్కలతోటి బాగా కనెక్ట్ అయ్యి మాట్లాడుతూ. ఇది ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ సార్, వీళ్ళతో మాట్లాడకపోతే వీళ్ళు కూడా అలుగుతారు మరి. ఓకే, సో ఏంటండి ఎట్లా కమ్యూనికేట్ చేస్తుంటాయి అంటే కొంతమంది అంటారు మేము వెళ్తూ ఉంటే అవి ఇట్లా ఊగుతూ ఉంటాయి, మాకు హాయ్ చెప్పినట్టు ఉంటుంది, కొన్నేమో ఇలా వెళ్తూ ఉన్నప్పుడు ఎప్పుడన్నా ఇలా 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 పట్టుకుంటూ ఉంటాయి. ఎందుకు పెట్టుకుంటా అంటే షర్ట్ లేకుంటే కొంగు ఇలా పట్టుకుంటాయి. సో అప్పుడు దాన్ని చెక్ చేస్తే దానికి ఏదన్నా చిన్న పురుగు ఏదో వచ్చి ఉంటుంది, దాన్ని చెక్ చేసుకోవాలి మనం అంటూ ఉంటారు అట్లా. ఓకే, అంటే నేనేంటంటే సార్ చాలా రోజులు చూస్తాను ఒక ప్లాంట్ పెట్టాక, అది రాకపోతే ఎందుకమ్మా రావట్లేదు, నీకు నచ్చలేదా, అలా మాట్లాడతాను అనమాట. ఏదైనా పువ్వు చాలా బాగుంటాయి దాన్ని ఇలా ముద్దు పెట్టుకుంటాను, ఇంత ముద్దుగున్నావు నువ్వు అని. అదే వాటి పాజిటివిటీ అనేది వాటికి ఇది అవుతుంది. అవును సార్, ఎక్స్టెండెడ్. సూపర్ సూపర్. మాట్లాడాలి మొక్కలు. అదే ఒక సర్వే కూడా ఉంది కదండి, ఒక మొక్కని బాగా ఒక దాంట్లో పెట్టి బాగా తిట్టారంట, ఇంకో మొక్కని పొగుడుతూ చక్కగా చేస్తే ఈ మొక్క విత్ ఇన్ 15 days ఇదైపోతే ఈ మొక్క విత్ ఇన్ 15 days మంచిగా గ్రో అయింది కాంపిటీషన్ లో. సూపర్ సూపర్. అది కూడా నచ్చుదా? ఇదైతే టొమాటో ప్లాంట్ సార్, ఒక హార్వెస్ట్ ఆల్రెడీ చేసేసాను, మళ్ళీ ఇప్పుడు పువ్వులు వస్తున్నాయి దీనికి. టొమాటో ఎట్లాంటి ఈ సమ్మర్ లో టొమాటో ఎట్లా సర్వైవ్ అవుతుందండి? టొమాటో సెమీ షేడ్ లో అవుతుంది సార్. ఇప్పుడు చూడండి, నేను అందుకే దీని కింద పెట్టాను, డైరెక్ట్ సన్ లైట్ రాకుండా ఉండాలని ఇక్కడ పెట్టాను. సర్వైవ్ అవుతుంది సార్. సెమీ షేడ్ ఉండాలి, ఎందుకంటే టొమాటోస్ లాస్ట్ టైం మేము అప్పారావు గారితో చేస్తున్నప్పుడు అప్పారావు గారు సమ్మర్ లో టొమాటో కాస్ట్ పెరుగుతుంది బికాస్ ఆఫ్ టొమాటో 35 degrees పైన ఉంటే సర్వైవ్ అవ్వడం కొద్దిగా కష్టం అవుతుంది, అందుకనేసి కొద్దిగా సెమీ షేడ్ లో పెడితే టొమాటోలు సర్వైవ్ అవుతాయి. కాబట్టి పెద్ద ప్లాంట్ కింద పెట్టుకున్నారు కాబట్టి ఇప్పుడు కొంచెం సేపు తర్వాత ఇక్కడ ఎండ కూడా రాదు సార్. ఓకే, ఎండ వెళ్ళిపోతుంది. రైట్. ఓకే, సో ఇక్కడంతా కూడా మీరు రెడీ చేసుకున్న ఈ టీ పొడి. ఓకే, సో ఇవన్నీ ఇక్కడ ఏమేమి పెట్టారు? ఇవన్నీ సార్ యాక్చువల్లీ కిచెన్ లో వేస్టేజ్ అంతా దీంట్లో వేసేసాను. ఇప్పుడు చూడండి, టొమాటో వేసేస్తే టొమాటో సాప్లింగ్స్ వచ్చేసాయి. ఇది నేను అనుకుంటా దోసకాయ వచ్చిందని నేను అనుకుంటున్నా, ఐ డోంట్ నో. కొన్ని రోజులు ఆగాక దాన్ని ఎక్కడన్నా రీపాటింగ్ చేసి దేనికన్నా తీగలాగా చేస్తాను దాన్ని. ఈ యాక్చువల్ గా కిచెన్ వేస్టేజ్ తోటి వాలంటరీగా వచ్చినవి చాలా హెల్దీగా ఉంటాయి, చాలా హెల్దీగా ఉంటాయి. కొంతమంది కిచెన్ వేస్టేజ్ మన మొక్కలలో వేసేస్తూ ఉంటాం, టొమాటోస్ ఇవి అవి ఆటోమేటిక్ వచ్చేస్తూ ఉంటాయి, ఇంకా వాడిని ఎక్కువ మెయింటైన్ చేయాల్సిన అవసరం లేదు, ఆటోమేటిక్ అదే సర్వైవ్ అయిపోతుంది, అదే ఈల్డింగ్ వచ్చేస్తూ ఉంటుంది. గుడ్, మంచి యాక్చువల్ గా. ఓకే మీనా గారు, ఎపిసోడ్ ఎండింగ్ వచ్చేసాం, ఆన్సర్ చెప్పే టైం వచ్చేసింది. సో చూసారు కదా, ఇది ఫ్లవర్ లాగా ఉంది అన్న, క్లీన్లీనెస్ కి వాడతారు అన్నారు, ఆన్సర్ చెప్పేస్తారా? సార్ ఇది షాంపూ ఫ్లవర్ సార్. షాంపూ ఫ్లవర్. ఇంత పెద్దగా అవుతుంది ఇది, అయ్యాక దాన్ని మీరు స్క్వీజ్ చేస్తే షాంపూ లాగా దాంట్లో జెల్లీ లాగా వస్తుంది. ఓకే, అది డైరెక్ట్ యూ కెన్ యూజ్ ఇట్ యాజ్ షాంపూ. అంటే నురుగు అలా వస్తుంది? వస్తుంది సార్. ఓ సూపర్ సూపర్. ఈ కెమికల్ షాంపూలు, తలకాయ నొప్పి ఇదంతా లేకుండా
ఇది వాడుకుంటే ఇంత పెద్దగా అయ్యాక ఎప్పుడైతే స్క్వీజ్ చేస్తామో దాంట్లో నుంచి జెల్ లాగా వస్తుందో అది షాక్ అలాగే పెట్టేస్తాం. సో ఎన్ని న్యాచురల్ థింగ్స్ చాలా ఉన్నాయండి, కానీ మనకే తెలియదు అంటే లైక్ మాకు తెలియదు. ఎస్ ఎస్. సో సూపర్ ఆన్సర్ ఇస్ షాంపూ ఫ్లవర్. సో ఇప్పటి వరకు నేను మన పెరటి కార్యక్రమం చూసాను కదా, ఫస్ట్ టైం షాంపూ ఇది ఇంట్రడ్యూస్ ఫస్ట్ టైం చూస్తున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్ అండి, ఇంత మంచి మొక్కను మాకు పరిచయం చేశారు. అండ్ ఆన్సర్ ఇస్ షాంపూ ఫ్లవర్. ఓకే అండి, మీ పెరటితో నేను పరిచయం చేసిన థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంటి పెరటిలో మిద్దె మీద అందమైన పండ్లు కూరగాయ తోటలు పెంచుకుంటున్న వారు మా పెరటి రుచుల కార్యక్రమంలో పాల్గొనాలంటే మమ్మల్ని సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ 9394450314.